సో వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? సో యాక్సిడెంట్ అయిందని చెప్పి నేనైతే వీడియో అయితే తీయట్లేదు అనమాట. సో మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ అయితే తీస్తున్నా. సో మళ్ళీ అయితే ర్యాపిడ్ అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి. సో స్టార్ట్ అయితే చేస్తున్నాం ర్యాపిడ్ అయితే మనం. సో అయితే నేనైతే ర్యాపిడ్ స్టార్ట్ చేసుకుంటున్నా. వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం మనం నేను ఎందుకు పడ్డాను అనేది. సో స్టార్ట్ అయితే చేశాను. సో నేను ఎందుకు పడ్డానంటే మా ముందుది మడ్గర్ ఉంటుంది కదా, అది విరిగిపోయిందనమాట. అది విరిగిపోయి నేను బొక్కవార్లో పడ్డాను. 2 సార్లు అయింది యాక్సిడెంట్. ఒకసారి ఏమో గచ్చిబౌలి దగ్గర అయింది, మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఏమో మియాపూర్ సిగ్నల్ దాటిన తర్వాత ఇంకోసారి అయిందనమాట. నాకు చాలా పెయిన్ అనిపించింది. సెకండ్ టైం పడేసరికి చాలా పెయిన్ఫుల్ కూడా అనిపించింది. ఇంకా కాళ్ళ దగ్గర తగిలింది, మోకాళ్ళ దగ్గర తగిలిందనమాట నాకు. ఇంకా సో గాయస్ మరి అయితే ర్యాపిడ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం. స్టార్ట్ అవ్వట్లేదు ఇదిలే. అందరూ దివాళీ ఎలా జరుపుకున్నారు? నేనైతే అసలు జరుపుకోలేదు. డబ్బులు అసలు లేవన్నమాట మన దగ్గర, మొత్తం నిల్లు అయిపోయినాయి, ఏం లేవు. అందుకే జరుపుకోలేదు. ఒక అగ్గిపొల్ల గీసి వదిలేసాను అనమాట. నేనైతే ఇంకేం చేయలేదు. ఎందుకు మళ్ళా ఏంది పడాన్ చెరువు సరే పోదాం. 1.6 కిలోమీటర్ వచ్చింది పికప్. 1.4 కిలోమీటర్ బిఎస్ఆర్ కాలనీ అవతలకి పక్క వెళ్ళాలన్నమాట. సో అయితే మనం వెళ్ళిపోదాం ఇక. సో అయితే చాలా రోజుల తర్వాత అయితే నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎట్లుందో నాకైతే ఏమర్థం కాదు. కానీ 2 రోజుల నుంచి ఒక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే బండి సరగించట్లేదు అనమాట. ఎంత 6,000 ఎగిరినాయి బండికి, మడ్గర్ నేను పాపానికి 6,000 అయితే ఎగిరిపోయినాయి. అమ్మా ఏంద్రా నీళ్ళు, ఒరే నా కొడుకులు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇరు సిల్లిగాళ్ళు. అమ్మా సాయిరామ్, పడ్డదిరా ఆయన, పడ్డది. అమ్మ వెళ్ళిపోయిందిలే చాలు. తానేమన్నారు నీ అమ్మ ఈ సందులో ఎవరు రాకొనేది. 4 రోజులు అయితే తీసి పక్కన తింటారు మళ్ళీ. కామన్, ఎన్నిసార్లు చూడలేదు కదా. అదనమాట. ఏ బిజినెస్ అయినా కానీ పెడితే కరెక్ట్గా ఉండాలి. ఒక సెంటర్లో పెట్టండి. పెట్టుకునే పని అయితే ఒక సెంటర్లో పెట్టుకోండి. అట్టగా అని చెప్పి సందులో గొంతులో పెడితే ఎవడొస్తాడు? సందులో గొంతులో పెడితే ఎవడు రాడు కదా. అమ్మని అమ్మ నాయన కాలు కావలింటున్నారా నాయన బాబోయ్. సో మనం అయితే వెళ్ళిపోదాం. 900 మీటర్స్ ఉంది. సో గాయస్ మనం అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూపించింది లొకేషన్. ఆ మహానుభావుడు ఆడున్నాడు, అక్కడ కూర్చున్నాడు ఆయన అనుకుంటున్నా తెలిసి. చూద్దాం వెళ్ళిపోయి. అమ్మ అయినా సో ఇక్కడ చూపించింది ఈయనో మరి కాదు తెలియదు, మరి ఆ బిడ్డ అనుకుంటా బహుశా. ఆడే అనుకుంటా, అనుకుంటాను వాళ్ళకి. ఈయనే भैया कोई ब्लॉगर खड़ा हुआ है, मुझे पता ही नहीं है कोई। OTP बोल. 8173. 8173. ఓకే. సో అయితే 3.7 కిలోమీటర్ చూపించింది అనమాట వెళ్ళిపోవడం. కాకపోతే అంత బురదలో పోవాల్సి వస్తుంది. నీ అమ్మ చూపించేదే బురదలో చూపించింది, లవడాలేదు. పిచ్చి పుక్కుంది. ఇంకా వాన పడితే ఒకటే తలకనే, వాన పడితే బాధ, పడకపోతే ఇంకో బాధ. దారిద్రపు వాన సెట్. ఇది కూడా అర్థం చేసుకోవాలి. సరిపోయింది. ఓకే ఆడిపోయినాక చూద్దాం. హాయ్ హాయ్ హాయ్. పాప అయితే భలే క్యూట్ ఉందన్నమాట. భలే చూస్తుంది, బుల్లి కళ్ళు వేసుకొని భలే చేస్తుంది అనమాట చిన్నపిల్ల. సో ఇప్పుడైతే మనమైతే జిఎంఆర్ రోడ్డు దగ్గర ఉన్నాం అనమాట. అట్టించి లోపలికైతే వెళ్ళాలి. పడాన్ చెరువు అన్నాడు, పడాన్ చెరువు కాదు ఇది.
పడంచెరు దగ్గరలో అనమాట. పడంచెరు బస్ స్టాండ్ దగ్గర అని చెప్పాడు నాకైతే, ఈ వెనకాల ఉన్న మా అన్న, ఒక అన్న. అది కాదనమాట అది. సో వెళ్తూ మాట్లాడుకుందాం అని చెప్పా కదా, నేనైతే స్పీడ్గా అయితే వెళ్ళలేదనమాట, చాలా స్లోగా వెళ్ళాను. ఇట్లానే సేమ్ ఎట్లా పడిందో మరి పడింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా, నేను ఇండికేటర్ వేసుకుని లెఫ్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఒక్క వార్లో పడ్డా నేనైతే, అనుకోని కూడా అనుకోలేదు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంట్లో వాళ్ళు చెప్తే అట్లా అంటారా, నువ్వు బాగా స్పీడ్ పోయి ఉంటావు అందుకే అడ్డం పడ్డామంటారు. నిజం చెప్తే ఎవరు నెంబర్ కాదు అసలు. మన దేశంలో నిజం చెప్తే ఏ నా కొడుకు నమ్మడు, ఒకటి కాదు ఏ లంజడుకు నమ్మడు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. నిజం చెప్తే ఎవరు నమ్మడు. అదే అబద్ధం చెప్పు కరెక్ట్గా నమ్ముతారు. అదనమాట అట్లుంది. ఓయమ్మా ఎవడిందా రవాణా. సింపుల్ పాతుకోమంటుంది దీని అమ్మ. ప్లాట్ అదేంది, అదేంటి ప్లాట్ అంటున్నా, ప్లాట్ అనేది. ప్లాట్ వచ్చేసి 2 కోట్లు ఉందంట. ఒక స్టార్టింగ్ ప్రైస్ 2.5 కోట్లు అంట. కొనుక్కోవడానికా లేదా దేనికి రాది. 2 BHK ఫ్లాట్స్ ఏమన్నా 50 లక్షల నుంచి 60 లక్షలు కొన్నాయి. 3 BK అంటే నమ్మొచ్చు. ఏమో 2 BK 60 లక్షలు ఇదిరా సార్. SFT ఎక్కువ ఉండొచ్చేమో, అది ఎక్కువ ఉన్నా కానీ అంత ఎత్తుకైద్ది. ఇచ్చిన జడుకులు ఏందో కొంటా ఉన్నారు. మనకెందుకు, మనం పోదాం. మరి అక్కడ రోడ్డు వేసారో లేదు, వేసారనుకుంటున్నా. అబ్బో వాటర్ ఫాల్స్, ఇది సింపనీ వాటర్ ఫాల్స్ అనమాట. సింపనీ హోమ్స్ వెళ్ళేదారిలో వాటర్ ఫాల్స్ అనమాట. ఇది చిన్నగా ఉంటాయి, చిన్న గట్లు అనమాట. అది చాలా పెద్దగా ఉంటాయి హౌసెస్ కూడా. సో అయితే మనం అయితే వచ్చేసాం అనమాట. ఆగేసే भाई, थोड़ा आगे. ओके, यहाँ से इधर से थोड़ा आगे, इधर से. हाँ ओके ठीक है. ₹61 QR दीजिए. इधर से डेली आते हैं भाई? डेली आते हैं. अच्छा ठीक है. सीधा मेन रोड? स्ट्रेट जाएंगे तो मेन रोड. ओके ठीक है. ओके भाई, रेटिंग दे देना. बाय, थैंक यू. అదనమాట ఫస్ట్ రేట్ అయితే అయిపోయింది. ₹10 దిగాడా, ₹10.91 దిగాడు సుల్లిగాడు. అంటే ₹11. ₹11 ఈయన పట్ట దిగాడు. అమ్మా లంజడుకో మళ్ళీ పడ్డది. ఆడికి 2 కిలోమీటర్లు. ఎవడరా పోయేది 2 కిలోమీటర్లు? నీకు కనపడుతుందా? 2 కిలోమీటర్లు ఇచ్చాడు. లింగంపల్లి పోదాం. సో గాయస్ లింగంపల్లి అయితే పడ్డది, 10 కిలోమీటర్లు వచ్చింది. తెలుసులే, కాతి వెనక్కే పోవాలి. 1.6 కిలోమీటర్లు పోదాం. వచ్చినట్టు మళ్ళీ వెనక్కి తెంగించుకోవాలి. అమ్మో అమ్మ నాయన, ఏందిరా అది అంత పెద్ద గొయ్యింది. మా ఈ ఫోన్ కూడా ఆగతలేదు, కిందకి వెళ్ళిపోతుంది శుభ్రంగా. సో గాయస్ 1.3 కిలోమీటర్స్ 4 మినిట్స్ చూపిస్తుంది నాకు. ఆ మనిషి అక్కడ ఆగుతాడో ఆగడో నాకైతే డౌట్గా ఉందన్నమాట. చాలా డౌట్ ఉంది, ఆగుతాడో ఆగడా. ఒకవేళ ఆగాడు అనుకో నాకు ₹100 వస్తాయి. ఆగలేదు అనుకో నాకు ₹30 బొక్క, ఎందుకంటే పెట్రోల్ కదా.
వాడు క్యాన్సిల్ చేస్తే 8 రూపాయలు ఇస్తాడు. గుర్తులో పెట్టుకోలేదు 8 రూపాయలు. పోలీస్ అంకులు హలో, మాకు ఏంది అట్ట పెట్టాడు పోలీస్ ఆయన. అమ్మ చనిపోయారు. నా దరిద్రం ఏంటంటే ఈ రోడ్డు కాదు, ఆ రోడ్డు పోవాలి. అన్ని సందులు ఒకేలాగుంటాయి. ఆడ గుర్తుపెట్టుకుంటావు ఆడ. నువ్వు ఈ బొక్కలో పోయి ఆడ తిరగాలన్నమాట. అన్ని బొక్కలే. అంటే చిన్న బొక్కలో క్యారెట్ వచ్చింది అర్థం కాలేదు. కానీ బొక్క పెద్దదే, కానీ ఎందుకు వచ్చాడో తెలియదు. ఇంకా 1 కిలోమీటర్ ఉంది, వెళ్ళిపోదాం. అన్న క్యాన్సిల్ చేయకపోతేనే బాగుండు. క్యాన్సిల్ చేస్తే నాకు లాస్ ఇంకా. ఎందుకంటే 2 కిలోమీటర్లు కదా. ఇక్కడ రోడ్డు ఆడుందిరా. ఉంది అమ్మా. యాట రోడ్లు రా నాయన, ఈ ఆడబట్టల రోడ్లు అంటే ఇయే. ఎర్రిపూకు రోడ్లు. నీ అమ్మ రోడ్డు పుక్కుంతేగా. ఎర్రే అమ్మ ఆడుకుంటుందో కూడా తెలియదు. ఎవరు రాకండే. అందు తెలంగాణ స్పీడ్ బ్రేకరు. ఇది 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 ఎర్రిపూకు రోడ్డు అంటే ఇదే నేను చెప్పేది, ఇదే అప్పుడప్పుడు. కానీ రోడ్డు అయితే బాగా వేశారన్నమాట. కథ ఈగలు మాత్రం పోవట్లేదబ్బా. ఏ ఈగలు ఉన్నాయో. రోడ్డు అయితే బాగా వేశారు. వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ ఎన్నిసార్లు స్లిప్ అయిందో బండి. ఎట్టుండి తెలుసు ఆ రోడ్డు మాత్రం బాబోయ్. చాలా అంటే చాలా బాగుండేది రోడ్డు. బాగా వేసారన్నమాట రోడ్డు, మంచిది. కానీ స్ట్రీట్ లైట్లు పెట్టట్లేదు అబ్బా. కొంచెం చూసుకోండి సార్, కొంచెం స్ట్రీట్ లైట్లు అయితే పెట్టండి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. బండి మీద పోయేవాళ్ళు కానీ, లేదంటే దాన్ని నడుచుకుంటూ పోవాలి. కానీ గబుక్కున ఎక్కడికి ఉంటుందో కూడా తెలియదు కదా. ఫుల్ వాటర్ వచ్చేస్తాయి. హైలైట్ ఏంటంటే మనం వెళ్ళిన రూట్లో మళ్ళీ తిరుగుతున్నాం. వెళ్ళిన రూట్లోనే మళ్ళీ రోడ్ నెంబర్ 15లో పోవాలి. ఇదిగో ఇందా వాటర్ ఫాల్స్ అని చూపించానే, ఇవే అనమాట. చిన్న వాటర్ ఫాల్స్. బండి వెళ్తుంటే ఎంత బాగుంటుందో చూడటానికి. అబ్బో పని ఏమవుతుంది మళ్ళీ. రోడ్ నెంబర్ 15. ఆ రోడ్డు బాగుందో లేదో చూద్దాం. చిన్నపో అమ్మా. ఇక్కడైతే రోడ్డు వేశారు కానీ దాని పక్కన అయితే దాటించే పోవాలి. రోడ్డు నెంబర్ 15 నుంచి పోవాలి మనం. అక్కడ రోడ్డు వేసారో మరి వేయలేదో నాకు తెలియదు. చూసుకుంటూ పోదాం. ఈ బొక్కల నుంచి అటు పోవాలి. లెఫ్ట్ తీసుకుంటే వచ్చింది అనమాట. బుక్ చేసిన అతను ఇల్లు. లెఫ్టా? ఏ లెఫ్ట్ రా? ఈ బొక్కేనా? ఏందిరా? ఏం మీల్ రా? అమ్మ వద్దు నాయన. అమ్మ ఒరి నాయన. వచ్చింది అయ్యా, వచ్చింది. డెడ్ వెళ్ళి ఆడికి వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. ఎక్కి పోవుడే. కానీ బుక్ చేసింది లింగంపల్లి చూపించింది కానీ అక్కడ చూపించలేదు. ఏమోలే, ఏడైతేనే బొక్క అంతే కదా. పేరైతే రాజు అంట. రాజు బాబోయ్. ఏమన్నా ఈ నెంబర్కి వచ్చింది. బండి నెంబర్ చూస్తే ఏమో ట్రిప్ అవుతుందేమో అప్పుడప్పుడు. 0660. ఒక్క నిమిషం. ట్రిప్ అవుతుంది. అన్నిసార్లు ట్రిప్ అయ్యేది మరి. ఒకసారి 2 సార్లు అంటే సరే కానీ. బట్టిపి ఇంకోసారి చెప్పండి. 0660. మీరు ఎవరికో చేస్తే అది వేరే కస్టమర్ తేవాలనుకున్నాను. 10 కిలోమీటర్లు. యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్లస్ సేఫ్టీ అన్న కొంచెం అటు ఇటుగా. ఎందుకంటే గబుక్కుని గుద్దాడు అనుకో, నేనే తప్పురా అంటాడు. ఇది వీడియో ప్రూఫ్ ఉండిద్ది చాలు. వాడు ఎట్టొచ్చాడో అర్థమైంది కదా మరి అది.
నేను డైరెక్ట్ చెప్తా అన్న ఈయన గుద్దుందంటే బాబాలు ఎందుకు నమ్ముతారు? ప్రూఫ్ ఉందా అని అడుగుతారు. ప్రూఫ్ ఉంది, బాధ లేదు అంటే ఒకసారి అయ్యిందిలే, వాడు రాంగ్ రూట్లో వచ్చి నన్ను గుద్దాడు, ప్రూఫ్ ఉంది కానీ సరిపోయింది. అదే ప్రూఫ్ లేకపోతే నన్ను బొక్కలు వేసేవాళ్ళుగా. అది వాడేమంటున్నాడు, వాడికి తెలియదు ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుందని. వచ్చి గుద్దేశాడు, వెళ్ళిపోతున్నాడు. పిలిచా అన్న ఏందన్నా నువ్వు గుద్దేసి వెళ్ళిపోతా అని చెప్పి తిడితే ఇంకా నేను తిడితే వచ్చి ఆయన ఆగాడు. బాబాయ్ అప్పటికే బాబాయ్ అటు ఇటు తిరుగుతున్నారు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర. అయితే ఇక ఆడే ఉన్నారని చెప్పి సార్ ఇట్రండి సార్ ఇది నన్ను గుద్దాడు అన్న. అయితే ఆయన ఏమంటున్నాడు, నువ్వే గుద్దావు అని చెప్పి నన్ను అంటున్నాడు. ఆడు ప్రూఫ్ ఉందా అని అడిగాడు. ఇంకోసారి నా దగ్గర ప్రూఫ్ ఉంది, వీడియో రికార్డింగ్ కూడా అవుతుందని చెప్పాను నేను. ఆ వీడియో ఆఫ్ చేసి చూపిస్తే వాడిని దిగారు ముందు. కదలకుండా కడతారు. అందుకే పోలీసు వాళ్ళు పొట్ల బలి ఒకటి అన్న తిరిగి కూర్చుంటారు ఇంకా. కానీ కొంతమంది ఉంటారులే, అందరని కాదు, కొంతమంది 100లో ఒక 9-10% మంది అంతే. కొంతమంది సిన్సియర్ ఉంటారు. మన వాళ్ళకి ఏంటంటే కొంచెం డబ్బు పిచ్చి కదన్న, అందరూ అట్లానే ఉన్నారు కదా. డబ్బుకి పడని మరిచేవాడు చెప్పు, అందరూ డబ్బుకే ప్రిఫరెన్స్ కదా. అయిపోయింది సార్ వాన పడ్డదన్న, అది రివర్స్ అయిపోయింది. గట్టిగా పడింది వాన. పడు పడ్డది. ఒక్కడు కూడా ఆగడు. రై అదిగో ఆయన రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళకి వేసేస్తాడు గబగబా. అమ్మని 22 నిమిషాల పోదాము. అమ్మా రోజు తీరిపోతుంది. నేను ఒక హెల్మెట్ పెట్టుకుని ఒక 1 hour 1.5 hour అవుతుంది. ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఎందుకంటే ఫోన్ బరువు వచ్చింది కదా, ఫోన్ బరువు ఉంటుంది కాబట్టి నాకు పెట్టుకోగానే ఫుల్ హెడేక్ వచ్చేసింది అనమాట. వీడియో అయితే ఇక ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. ఎవరు వాడు బోడు, ఆడు ఫస్టోడు బోడు, మధ్యలో ఈ దిక్కు దింగుతాడు. ఇలా పని బాగుంది. మా బట్టలు అమ్ముతున్నారు నాయన. ఒరే వాడు ఈ నా బట్ట వల్ల ఈ కార్రా లవడ రాదు. ఏం చెప్తున్నావు అర్చేటు సిల్లిగా పిచ్చి పాడుకోలు. కార్లు ఎందుకు తీసుకొస్తారో వాళ్ళకే తెలియాలి. ఏడబడితే ఆడ ఆపుతారు కార్లు. ఈ నా కొడుకులకి కేరు ఫైన్లు మళ్ళీ. సరే గాయస్, మరి ఆడికి వెళ్ళాక చూద్దాం. ఇంకా 20 minutes ఏమో చూపిస్తుంది. 7.2 kilometers ఉందన్నమాట. పోయి ఆడ కూర్చుందాం మనం. లైసెన్స్ ఉందారా మీకు? సో గాయస్ ఈ అన్న అయితే నాడి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. గబుక్కని ఫ్రంట్ బ్రేక్ పడకపోతే ఎవడు గుద్దుతాడు పోయి? ఫ్రంట్ బ్రేక్ పడలేదనుకో ఏం చేస్తాడు? చచ్చిపోతాడు. వాడు పడేదిగా ఇంకో 10 మంది పడతారు మెదవలో. జరుగు తాత జరుగు. అక్కమ్మ ఫోన్ ఎందుకురా అట్ట పెట్టుకుంటారు? ప్యాంట్ ఎరకాల పెట్టి ఎందుకు ఫోను? మర్చిపోతే ఎవడో లాయి దిగాడంటే 10,000 బొక్క. సీనియర్ చేసింది రండి. బాబోయ్ ఏంది ట్రాఫిక్? అమ్మా నాయన 3 రోజులు సెలవులు వస్తే మొత్తం ఒకటేసారి బయటకు వచ్చారే. అమ్మ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారేంద్రా?
అమ్మ ఏడే ఇంత ట్రాఫిక్ ఉందంటే ఇంకా ఆడెట్టుందో బాబోయ్. వాడు చూడు ఇండికేటర్ వేసుకోకుండా ఎట్టొచ్చాడు. ఒక్కడికంటే ఒక్కడికి కూడా డ్రైవింగ్ రాదు కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కడికి కూడా డ్రైవింగ్ అనేది రాదనమాట. కానీ కార్లు వేసుకొస్తారు. ఎందుకు? పైసా నుంచి ఆనందం. మరి వాడు కారు కొనుక్కున్నాడు, నేను కారు కొనాలి. ఈఎంఐ వాడు కాదు కట్టేది, నువ్వే కట్టుకోవాలి ఈఎంఐ. ఆ మాత్రం కూడా తెలియదా? బా బస్సు మొత్తం 4 బస్సులు ఉన్నాయి ఆడ వరుసనే. కార్ డ్రైవింగ్ నేర్పించేటప్పుడు 50 మీటర్సా డిస్టెన్స్ ఎంత చెప్తాడు, అది పాటించాలంట. నాకు కార్ రాదు కాబట్టి నాకు తెలియదు అనమాట. అయితే అట్లా పాటించండి రా అంటే పోయి ఆడు గుద్దలోకి వెళ్ళి స్మెల్ పిలుస్తారు. ఒక్కోడు మామూలు కాదు. గుద్దలో స్మెల్ పిలిచి పోయి గుద్దుతాడు. వాడికి ఏదో అడ్డం వచ్చింది, పోయి గుద్దుతాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు బొక్క? అందుకు కదా యాక్సిడెంట్ అయ్యేది. అమ్మ సాయిరామ్ అన్న 99 రూపీస్ అనుకున్నట్టు అయింది. 100 రూపాయలు. చిల్లలేదా అన్నా? చూడన్నా ఫోన్పే అన్న కొట్టిపోని క్యాష్ వాడు పెట్టుకుంటాడు చెప్పన్నా మాట. అందరు ఫోన్పేలే కదా. నీదే ఫస్ట్ రైడ్, మళ్ళీ ఏడాస్తావు? ఫస్ట్ కాదు, సారీ, సెకండ్దిలే. ఒక అన్న ఫోన్పే చేశాడు, నా దగ్గర ఇంకా డబ్బులు వస్తాయి. 99 రూపీస్. చూడు ఎంత కట్ చేస్తాడు, నీకు చూపిస్తా ఇప్పుడు. ఇది స్కాన్ ఎవరిదే? నాది. ఇగో 19, 31 రూపాయలు కట్ చేశాడు. నేను యాడ్ చేసాను ఎక్స్ట్రా. వేసిన అంటే నా అకౌంట్కి వేస్తావు కదా. ఓకే రైట్ అన్న, రేటింగ్ ఇవ్వు. ఇంకో నా దరిద్రానికి నిన్న ఏది రాయని అమ్మ కరెక్ట్గా 300 అయిందనమాట. మనకి ఆన్ కాదు, మళ్ళీ ఒక 50 రూపాయలు 100 రూపాయలు వేసుకుంటే మళ్ళీ ఆయన ఎద్ది. ఇప్పుడు వెళ్ళి అవసరం లేదనమాట మనకి. మూసుకొని దొబ్బేయటమే చాలు మనకి. తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఇంకా తలకాయ నొప్పి పుడుతుంది, ప్లస్ కాలు నొప్పి పుడుతుంది. ఇంతసేపు అంటే మన వల్ల కాదు. అందుకనే వెళ్ళిపోవడం. ఇక వెళ్ళిపోదాం మరి. అయితే ఒక టీ తాగేసి ఇక్కడ చాయ్ బాగుంటుంది అనమాట. తాగేసి దింగడం. సో అదనమాట, మళ్ళీ స్టార్ట్ అవుదాం. కానీ గాలి అయితే చావ దింగుతుంది అనమాట. గాలి దింగేయడం నుంచి చాయ్ మాత్రం భలే ఉంది. రామ్ అబ్బా, ఇందాక ఫ్రెష్ వానపడుతుంది. కానీ ఇక్కడ లింగంపల్లి దగ్గర అసలు వానే పడలేదు. ఇక్కడ బీరంగూడ కమాను పడంచెరు అయితే సాగు కొట్టింది వాన. ఇక్కడ అసలు వాన ఒక్క చుక్క పడలేదు. ఇక్కడైతే పొద్దురు పడిందా ఇక్కడ మరి. నీళ్ళు అయితే కనపడుతుంది కొంచెం. అమ్మాయిలు భలే ఉన్నారు. వరుసనే 10 మంది ఉన్నారు ఇక్కడ. సో అయితే నేనైతే వెళ్ళిపోతున్నా. ఫుల్ గాలి కొడుతుంది. మీకు కనపడుతుందో నాకు తెలియదు వీడియోలో. అమ్మా ఏందిరా అది లాటిట్యూడ్ పెట్టుకున్నాడు. అవలే కానీ ఈ అమ్మ కార్లో లాటిట్యూడ్ పెట్టుకున్నాడు. అదే పిచ్చిరా. అట్ట పెట్టుకుంటే ఎట్ట తెలిసింది అంటే సంవత్సరాలు బాగా చదివేసి ఉంటాడు బిడ్డ. సో అదనమాట ఇక వీడియో. ఈరోజు వీడియో తేదీ. సో గైస్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకొక 32 సబ్స్క్రైబర్లు అయితే నా సెంచరీ అయిపోయింది అనమాట. సెంచరీ అంటే 100 అవుతుంది. 100 సబ్స్క్రైబర్లు అయిపోతారు. సో థ్యాంక్ యూ గైస్. చాలా తొందరగానే అవుతుంది. కానీ వీడియో అంటే ఎడిటింగ్ అయితే నాకు రావట్లేదు అనమాట. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నాకైతే ఎడిటింగ్ అనేది ఆప్షన్ నాకు రావట్లేదు. ఏం చేస్తాం, అందుకే డైరెక్ట్గా అయితే పెట్టేస్తున్నా. కానీ కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం సీరియస్ కూడా ఉంటుంది నాకు తెలిసి. సీరియస్ అయితే బుద్ధులు తిడతామే కానీ అట్లేం లేదు.
ఓకే గాయస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీబడి. బాయ్ బాయ్.